హాయ్ అండి. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు క్లాస్లో మనం సింపుల్ టాపిక్ ఒకటి నేర్చుకోబోతున్నాం. అదే హ్యాడ్ బీన్. దీన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది చాలా వివరంగా ఈజీగా అర్థమయ్యేలా చూద్దాం. మరి ఈ టాపిక్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మనం ఈ ప్లాన్ ఫాలో అవుదాం. ఫస్ట్ ఒక కామన్ సిచ్యువేషన్ చూద్దాం. ఆ తర్వాత సింపుల్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో చూసి మనం చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలుసుకుని లాస్ట్లో ప్రాక్టీస్ చేద్దాం. ఒక కామన్ సిచ్యువేషన్ అంటే పాస్ట్లో గడిచిపోయిన కాలంలో ఒక పని చాలాసేపు జరిగింది అనుకోండి, దాని గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇది మనకు రోజూ ఎదురయ్యే డౌటే కదా. చూడండి, మనం డైలీ లైఫ్లో ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా. ఉదాహరణకి, ఫ్రెండ్ రాకముందు నేను 2 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, లేదా వర్షం పడకముందు వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. అవునా? మరి ఇలాంటి మాటల్ని ఇంగ్లీష్లో కరెక్ట్గా ఎలా చెప్పాలి? ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. మేము బస్ స్టాప్లో గంటసేపు వెయిట్ చేస్తూ ఉన్నాం, అప్పుడు బస్సొచ్చింది. ఇప్పుడు ఇందులో పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగాయి. ఫస్ట్ యాక్షన్ ఏంటి? గంటసేపు వెయిట్ చేయడం. ఇది చాలాసేపు జరిగిన పని, అంటే ఒక లాంగ్ యాక్షన్. రెండో యాక్షన్ ఏంటి? బస్సు రావడం. ఇది తర్వాత జరిగింది. సో పాస్ట్లో ఒక లాంగ్ యాక్షన్ జరుగుతూ ఉండగా ఇంకో యాక్షన్ జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ చెప్పడానికే మనం ఈరోజు స్ట్రక్చర్ నేర్చుకోబోతున్నాం. మరి ఆ సింపుల్ ఫార్ములా ఏంటో చూద్దామా? హ్యాడ్ బీన్ ప్లస్ విఐఎన్జీ. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి రకరకాల సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్లోకి వెళ్తున్నాం. దీంతో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే అవును అని చెప్పే నార్మల్ సెంటెన్సెస్ అన్నమాట. మొదటిది, ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ మంత్స్ బిఫోర్ ఐ గాట్ ద జాబ్. దీని అర్థం, నాకు జాబ్ రాకముందు నేను కొన్ని నెలల పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. చూసారా? ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది లాంగ్ యాక్షన్, జాబ్ రావడం అనేది నెక్స్ట్ జరిగిన యాక్షన్. అలాగే రెండోది చూడండి, హీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ అవర్స్ బిఫోర్ ద ఎగ్జామ్ స్టార్టెడ్. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అతను గంటల తరబడి చదువుతూ ఉన్నాడు. సేమ్, చదవడం లాంగ్ యాక్షన్, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం నెక్స్ట్ యాక్షన్. మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా అంతే. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. షీ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫర్ 2 hours బిఫోర్ గెస్ట్స్ కేమ్. వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ వీ మూవ్డ్. ఐ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ డైలీ బిఫోర్ ఐ బికేమ్ కాన్ఫిడెంట్. అన్నింట్లోనూ అదే ఫార్ములా, ఒక లాంగ్ యాక్షన్, దాని తర్వాత ఇంకో యాక్షన్. ఈ పాయింట్ అర్థమైతే మీరు ఓన్గా సెంటెన్సెస్ చాలా ఈజీగా తయారు చేయొచ్చు. నెక్స్ట్, నెగెటివ్ సెంటెన్సెస్ అంటే లేదు, చేయలేదు అని చెప్పడం. హ్యాడ్కి బీన్కి మధ్యలో జస్ట్ నాట్ పెట్టేయండి, అంటే హ్యాడ్ నాట్ బీన్. ఇప్పుడు నెగటివ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యాడ్ నాట్ బీన్ స్టడీయింగ్ ప్రాపర్లీ బిఫోర్ ది ఎగ్జామ్. అంటే ఎగ్జామ్కి ముందు నేను సరిగ్గా చదువుతూ లేను. చూసారా? హ్యాడ్ నాట్ బీన్ సింపుల్. అలాగే షీ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ రెగ్యులర్లీ. అంటే ఆమె రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉండలేదు. మిగిలినవి కూడా చూద్దాం. We had not been waiting long before the bus came. They had not been learning English seriously. He had not been practicing daily. She had not been sleeping well. అన్నింటిలోనూ ఒక పని జరగలేదు అని చెప్పడానికి హ్యాడ్ నాట్ బీన్ వాడాం. సింపుల్ కదా? రైట్. మరిప్పుడు క్వశ్చన్స్ ఎలా అడగాలి? వీటినే మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇది కూడా చాలా ఈజీ. ఏం చెయ్యాలంటే సెంటెన్స్లో ఉన్న హ్యాడ్ని తీసి ముందుకు తీసుకురావాలి, సబ్జెక్ట్కి ముందు పెట్టాలి. అంతే, క్వశ్చన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేనడిగే టోన్ కూడా గమనించండి. ఫస్ట్ క్వశ్చన్, హ్యాడ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బిఫోర్ జాయినింగ్ ద జాబ్? అంటే మీరు జాబ్లో జాయిన్ అవ్వకముందు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా అని అడగడం. అలాగే హ్యాడ్ షీ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్? ఆమె ఉదయం నుంచి పని చేస్తూనే ఉందా? చూశారు కదా, జస్ట్ హ్యాడ్ ముందుకొచ్చింది అంతే. మిగిలిన క్వశ్చన్స్ కూడా చూద్దాం. హ్యాడ్ హీ బీన్ స్టడీయింగ్ ఫర్ అవర్స్? హ్యాడ్ దే బీన్ ప్లేయింగ్ క్రికెట్ బిఫోర్ ఇట్ రెయిన్డ్? హ్యాడ్ యూ బీన్ ప్రాక్టీసింగ్ డైలీ? హ్యాడ్ వీ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ మూవింగ్? అన్నింట్లోనూ సేమ్ రూల్. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా నెగటివ్ని క్వశ్చన్ని కలుపుదాం. అంటే చేస్తూ ఉండలేదా, నేర్చుకుంటూ ఉండలేదా లాంటి క్వశ్చన్స్. దీనికి ఫార్ములా ఏంటంటే హ్యాడ్ ముందు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ వస్తుంది. అంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీన్. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, హ్యాడ్ యూ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సీరియస్లీ? అంటే మీరు ఇంగ్లీష్ సీరియస్గా నేర్చుకుంటూ ఉండలేదా అని అడగడం. అలాగే హ్యాడ్ షీ నాట్ బీన్ వర్కింగ్ రెగ్యులర్లీ?
ఆమె రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉండలేదా? ఈ స్ట్రక్చర్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అలవాటైపోతుంది. మిగిలిన క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి. హ్యాడ్ యూ నాట్ బీన్ స్టడింగ్ ప్రాపర్లీ? హ్యాడ్ వీ నాట్ బీన్ వెయిటింగ్ లాంగ్? హ్యాడ్ దే నాట్ బీన్ ప్రాక్టీసింగ్ డైలీ? హ్యాడ్ యూ నాట్ బీన్ వాచింగ్ ద వీడియోస్? ఈ లాస్ట్ది మనందరికీ వర్తిస్తుంది, జస్ట్ ఫర్ ఫన్. సో ఈ విధంగా మనం నెగటివ్ క్వశ్చన్స్ అడగాలి. ఫైనల్గా WH క్వశ్చన్స్ అంటే వాట్, వై, వేర్, హౌ లాంగ్ ఇలాంటి పదాలతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్. వీటిని మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడగడానికి వాడతాం. దీని స్ట్రక్చర్ చాలా సింపుల్. నార్మల్ క్వశ్చన్కి ముందు ఆ WH వర్డ్ పెట్టేయడమే. అంటే WH వర్డ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ VING. కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ బిఫోర్ ద క్లాస్ స్టార్టెడ్? అంటే క్లాస్ స్టార్ట్ అవడానికి ముందు మీరు ఏం చేస్తూ ఉన్నారు? అలాగే హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ దేర్? అంటే మీరు అక్కడ ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? చూశారు కదా, ఇవి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. ఇలా వాట్, వై, హౌ లాంగ్, వేర్ లాంటి వర్డ్స్ వాడి మనం చాలా డీటెయిల్డ్ క్వశ్చన్స్ అడగొచ్చు. మిగిలినవి కూడా చూడండి. వై హ్యాడ్ షీ బీన్ వర్కింగ్ సో హార్డ్? వేర్ హ్యాడ్ దే బీన్ స్టేయింగ్ బిఫోర్ మూవింగ్? వాట్ హ్యాడ్ హీ బీన్ స్టడీయింగ్ ఫర్ అవర్స్? హౌ లాంగ్ హ్యాడ్ దే బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్? ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అదేంటంటే కామన్ మిస్టేక్స్. మనం సాధారణంగా చేసే తప్పులేంటో తెలుసుకుని వాటిని ఎలా సరిచేసుకోవాలో చూద్దాం. ఇది తెలిస్తే మన కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఫస్ట్ కామన్ మిస్టేక్, ఐ హ్యాడ్ బీన్ లెర్న్ ఇంగ్లీష్. ఇది రాంగ్. ఎందుకు? రూల్ ఏంటి? హ్యాడ్ బీన్ తర్వాత ఎప్పుడు VING ఫామ్ రావాలి. సో కరెక్ట్ సెంటెన్స్ ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకేనా? సెకండ్ మిస్టేక్, షీ హ్యాడ్ బీన్ వర్క్డ్. ఇది కూడా తప్పే. వర్క్డ్ కాదు, వర్కింగ్ రావాలి. సో రైట్ సెంటెన్స్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్. ఇక మూడోది, ఇది అందరూ చేసే తప్పు, చాలా ఇంపార్టెంట్, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ యెస్టర్డే. వినడానికి కరెక్ట్గా అనిపించినా ఇది గ్రామటికల్గా రాంగ్. ఎందుకంటే హ్యాడ్ బీన్ వాడాలి అంటే పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగి ఉండాలి కదా. ఒక లాంగ్ యాక్షన్, ఇంకో షార్ట్ యాక్షన్. ఇక్కడ యెస్టర్డే అని ఒక్క టైం గురించే చెప్తున్నాం. ఇలాంటప్పుడు సింపుల్గా ఐ వాజ్ వెయిటింగ్ యెస్టర్డే అని చెప్పాలి. ఈ పాయింట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా మనకు గుర్తుండిపోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. మీ అందరి కోసం ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్. ఈ స్క్రీన్ మీదున్న సెంటెన్స్ని కంప్లీట్ చేయండి. ఐ హ్యాడ్ బీన్ డాష్ ఫర్ 2 hours బిఫోర్ డాష్. ఈ బ్లాంక్స్లో మీ ఓన్ వర్డ్స్ పెట్టి ఒక సెంటెన్స్ తయారు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours బిఫోర్ మై ఫ్రెండ్ కాల్డ్. లేదా ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ అ మూవీ ఫర్ 2 hours బిఫోర్ ద పవర్ వెంట్ ఆఫ్. ఇలా మీరే సొంతంగా ట్రై చేయండి. ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, డైలీ ప్రాక్టీస్ అదే మన కాన్ఫిడెన్స్కి కీ. రోజూ కొంచెం సేపైనా సరే మాట్లాడటానికి ట్రై చేస్తే ఆ భయం పోతుంది, ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఈరోజు మనం చెప్పుకున్న ఈ క్లాస్ మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని టాపిక్స్ని ఇంతే ఈజీగా నేర్చుకోవడానికి మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి. మరి ఈరోజు మీరు నేర్చుకున్న దానికి గుర్తుగా కింద కామెంట్స్లో ఐ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ డైలీ బిఫోర్ ఐ ఇంప్రూవ్డ్ అని టైప్ చేయండి. చూస్తాను ఎంతమంది టైప్ చేస్తారో. సరే, మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. టేక్ కేర్. బై బాయ్.